అమ్మ చేతితో వేసిన ఆకులు యాలకులు అల్లములు ఇవన్నీ అమ్మ చేతుల మీదుగా వేస్తేనే రుచి బాగా మరుగుతుంది. అదే వస్తుంది. తర్వాత కోడలి చేతి మీద కదా జీడిపప్పులు వేడిగా మరుగుతున్న నెయ్యిలో వేసి బాగా కలపాలి. ఇలా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత దీన్ని తీసుకుని ఒక గిన్నెలో వేయగలరు. ఉల్లిపోయిన నెయ్యిని ఒక గిన్నె పైన ప్లేట్ పైన పెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ యాక్సెసరీస్ని చెక్ చేసుకుందాం. ఇదొకటి, ఒకటి, రెండు. ఒక గిన్నె పెట్టుకోండి, వేసి గట్టిగా ఉండాలి. ఉల్లిపోయిన నెయ్యిని కుక్కర్లో వేసేసుకోండి. వేస్ట్ అవ్వకుండా తగినంత పొయ్యి వెలిగించండి. అమ్మ మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తుంది. నెయ్యిలో కొత్త చేసిన నెయ్యిలో కొంచెం నూనె వేసుకుంటుంది. వేసుకోవాలో బిర్యానీ బట్టి లెక్క వేసుకోండి. క్వాంటిటీ ఇవ్వాలో నేను చెప్పను, చెప్తే మీరు ఎప్పుడు తెలుసుకుంటారు. ఇంకా ట్రై చేయండి. అన్నగా తరిగి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ నోట్ చూసే అవే ఉన్నాయి. కూరలో గంట బిర్యానీలో కాదు. ఇందాక ప్లేట్లో ఉన్నాయి, ఇప్పుడు కుక్కర్లో వేసుకోండి. బంగాళదుంప, పచ్చిమిర్చి కొంచెం ఎలాగా పండిని తీసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. మొత్తం పండిపోతే మీరు ఎండిపోతారు. చేతితో తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను, పుదీనా, వేడిపోయిన పుదీనా అంతా కుక్కర్లో వేసేసుకోండి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో కొన్ని బిర్యానీలో కూడా వాడుకోవాలి. చిన్న స్టూల్ అడిగింది, మరి ఎందుకో తెలియదు. మధ్యలో కంట్రీ డిలైట్ యాడ్. ఈ పంచదార ఉంది, కేజీ 39 రూపాయలు పడుతుంది. ట్రై చేయండి. 1+1 ఆఫర్. గరం మసాలా ప్యాకెట్ అంటే వాటర్. ఇంట్లో పెద్దవాళ్ళు మర్చిపోతా ఉంటారు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయిందంట, ఇప్పుడు వేస్తుంది. ఒకసారి గ్యాస్ ఆపితే క్యారెట్ కూడా పోయాలంట, అది కూడా మర్చిపోయింది. ఇది పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో సహజం, తప్పు పట్టకండి. మా దృష్టి ఏంటంటే కోడలు దేవత. జాగ్రత్త, కంగారు పడకు. ఏంటంటే అమ్మ కూడా మంచిది, కోడలు కాపోయినా పని లేక ఇలా వీడియోని తీసుకుంటా దీని మీద వచ్చే డబ్బులతో ఫ్యామిలీని పోషిద్దాం అనుకుంటున్నాను. సో మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి మంచి పట్టు పెట్టుకోండి. గిన్నెలో క్యారెట్ కూడా గిన్నెలు కడిగేసుకోండి. ఇంట్లో ఇలాంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకపోతే ఇది కూడా ఒకటి పెట్టించుకోండి. వంట చేసే సమయాల్లో వేడి గాలి బయటికి పోతా ఉంటే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ చేయాలనిపిస్తుంది, మనకి ఎక్కువ వెరైటీలు వంటలు వస్తాయి. ఏంటో లేదో చూసుకుని ఒక గిన్నెడి నీళ్ళు దానిలో పోసేయండి. ఇది పట్టుకోండి. ఉప్పు చూడు, గిన్నె పోసుకున్న తర్వాత లైట్ గా టేస్ట్ చేసి అది అనుకోవాలి. రైస్ని నేను సపరేట్ చేసుకుని నేను ముందు 4 సార్లు వాష్ చేశాను. బిర్యానీ రైస్ బియ్యం ఒక అరగంట ముందు నానాపాలి. మిగిలిపోయిన రైస్ కూడా అంటుకుని ఉంటది కాబట్టి తిప్పేసేసి ఎక్కువైనా తక్కువైనా పిల్లలు కింద కలిగేసుకోండి. ఉప్పాను ఆకలికి ఏమవుతుంది, నీళ్ళు పోయి టేస్ట్ ఇప్పుడు వచ్చినాయి కావాలి. ఉప్పు తక్కువ పడుతుంది. అంతే చాలా చాలా అంతే. ఇప్పుడు జీడిపప్పు వేసి అన్నీ అంత కాల్చారంటే బాగా లైట్గానే గంట తిప్పేసేసి జారమిఠాయి మూత పెట్టేసి. జారమిఠాయి అంటే కుక్కర్ మూత, మేము ముద్దుగా జారమిఠాయి అని పిలుచుకుంటాం. మూత ఎట్లా పెట్టాలి, అది తీయేటప్పుడు సెంటర్లో పెట్టు.
ఇలాంటి కుక్కర్ బాగుంటుంది. అంతే అది అదేం తిప్పక్కర్లే, జస్ట్ పెడుతున్నాయి. అటు పెట్టేసి ఇది 3 విజిల్స్, 2 అయినా పర్లేదు. వేసుకోండి, మంచిగా ఉడుకుతుంది బిర్యానీ. పొయ్యి మార్చుకోండి. దీనికి ఒక కడాయిలో పెట్టి చిన్న కుక్కర్ కూడా పెట్టుకుని చికెన్ కర్రీ కోసం కొంచెం కాలిన తర్వాత గిన్నె కొంచెం ఆయిల్ పోసుకోండి. అవి చెప్పండి, అవి చెప్పుకోవాలా. కేజీ కూరకి కొంచెం వేసుకోండి. వేసుకోండి 3 పచ్చివి 1 పండుది. ఇలా అమ్మ చేతితో వేసిన సేమ్ గింజలు రిపీట్ ఫస్ట్ అందుకే లెక్కేసి కానీ ఏదో ఒకటి టేస్ట్ ఉంటుంది. వేగిన తర్వాత అప్పుడు చికెన్ అని చెప్పి అత్తగారు కోడలికి చెప్పింది. చిన్న యాడ్ లయన్ డేట్స్ హనీ, ఇది హనీ కోసమే కాదు పంచదార వేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇది వాడంటే గిన్నెలు కలుపుకుంటాం దాని టైం తినే అర్థమైందా. బకెట్ చెత్త వేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ప్యాకెట్ కొనమాకండి, బకెట్ కొంటే చెత్త కూడా వేసుకోవచ్చు. మంది కూర చేసేప్పుడు వెయిట్ చేయాలంటే బోర్ పడుతుంది. ఈలోపు గిన్నెలు కడుపుతున్నారు అనుకో వెయిట్ చేస్తారు. కూర చేద్దాం కూడా వేగాలి కదా, నీళ్ళని తొలగదు, అందుకే ఐలో పెట్టాలి. కూర్చోమాకండి, క్లీన్ టీచర్. తినేటప్పుడు కూడా ఎవరి పనులు వాళ్ళు కడిగేసింది అలవాటు చేసి ఎలా ఉండకూడదో వీడిని చూసి నేర్చుకోవచ్చు. ఏం కావాలి? జేమ్స్ వండ వచ్చింది. మ్యారినేట్ చేసిన చికెన్ దానిలో గరిట పెట్టి కొంచెం వేసుకోవాలా. మ్యారినేషన్ ఎలా చేయాలి మీకు తెలియకపోతే చాట్ జీపీటీ కనుక్కోండి. చాట్ జీపీటీ నేర్చుకోండి. ఇంకేసి తెలుసుకునేంత తప్ప మీకెందుకు వెతికేసుకోండి. చాట్ జీపీటీ మన జీపీటీ రుచికరమైన చికెన్ కర్రీ విత్ బిర్యానీ. ఈ కూర అయ్యేలోపు మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి. ఈ రోజ్ మిల్క్, ఈ కూల్ డ్రింక్, ఈ వాటర్ బాటిల్స్. డీప్ ఫ్రిడ్జ్ అంటే ఐస్ క్యూబ్స్కే కాదు, వాటర్ బాటిల్ కూడా వాడుకోవచ్చు. ఈ గుడ్లో పెట్టుకునేది ఇది క్యారమెల్ సిరప్, చాక్లెట్ సిరప్, టమాటో కెచప్, మయోనీస్, నిమ్మకాయలు, తాగితే కంట్రీ డిలైట్ పాలు, స్వచ్ఛమైన పాలు, బోర కొట్టే పరోటా, ఉన్నప్పుడు యాక్టివ్ పాప్కార్న్. ప్రతి ఇంట్లో ఇలా కుళ్ళిపోయే అరటిపండ్లు ఉంటాయి, అది కుళ్ళిపోయే లోపు తినేసేయండి. సరే హెల్దీ రెండు రెడీ అవుతున్నాయి. ఫిష్ ఏం బెస్ట్? కాజు గసగసాల పేస్ట్. కాజు గసగసాల పేస్ట్. నేను మీకు చేపలు చూపించే లోపు వీళ్ళు ఇవన్నీ చేస్తారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ కనెక్షన్ ఉండగా మీరు ఇలా వేలు ఎప్పుడు లోపల పెట్టమాకండి. ఓకేనా? 2 స్పూన్. మీకు దరిద్రం ఎక్కువైతే మీకు ఆ భయం ఇస్తుంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ పెడతాను. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏం కావాలో నాకు ఫోన్ చేయండి. బెస్ట్ రేట్కి వెళ్తాను. ఓకేనా? నేను చెప్తాను మీకు ఏం కావాలో. గసగసాల పేస్ట్ రెడీ. కొంచెం వాటర్. ఎక్కడికి?
పిల్లోడిలోకి అలా వెళ్తూ ఉంటాడు, మీరేం పట్టించుకోమాకండి. నేను కిందకి పంపించేసా, మనం హ్యాపీగా వెళ్దాం ఫ్రెండ్స్. లగంగానే థ్రెడ్మిల్ మీద మీరు వాకింగ్ చేసుకుంటే మంచిది. ఒకవేళ థ్రెడ్మిల్ లేకపోతే బయటికి వెళ్ళి వాకింగ్ చేయండి. అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అయిపోగానే ఇది పైకి లేస్తుంది అనమాట. చిన్న పిన్ అది లేచిందంటే లోపలంతా కుక్ అయిపోయిందా అర్థం. ఓకే,